వెన్నుపోటుకు గురైనామన్నటువంటి బాధ ప్రజల్లో వ్యక్తమవుతున్నటువంటి తరుణంలో మా ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 4వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా రాప్తాడు నియోజకవర్గంలో కూడా ఆ రోజు ప్రజలందరినీ కూడా సమీకరించి బాధితులందరూ కూడా ఈ సంవత్సర కాలంలో జగనన్న ఇచ్చిన పథకాలను అవి కూడా పోగొట్టుకున్న బాధితులందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది. వారు నేర్చుకునేటువంటి పరిస్థితి కల్పించినాడు. అటువంటి జగనన్నను మా చేజేతులారా మేము పోగొట్టుకున్నాం. అందుకు ఈరోజు బాధపడుతూ ఉన్నాం. ఈ వెన్నుపోటు నాయకుడు, వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఇటువంటి బాధే కాకుండా గత ఏడాది కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 390 మందిని హత్య చేయడం జరిగింది. 390 మందిని వైఎస్ఆర్సీపీ నాయకులను కార్యకర్తలను హత్య చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ గూండాలు. మరొక 376 మంది పైన హత్యాయత్నాలు చేయడం జరిగింది. అంటే ఇంత అరాచకమా? ఇది బీహార్ని తలదన్నేటువంటి పరిపాలన కనిపిస్తుంది. 2466 అక్రమ కేసులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన బనాయించడం జరిగింది. అదేవిధంగా 500 మందిని జైల్లో పెట్టారు. 440 మంది సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారు. వారిలో 79 మందిని జైలుకు పంపించారు. మరి మొన్న జరిగిన దగానాడులో ఒక బికాట హాసాలతో వికృత చేష్టలతో లోకేష్ బాబు చెప్తా ఉండేది ఇవే, ఏం రెడ్ బుక్ అంటే భయమా అనేసి. అదేదో పెద్ద మగతనం అనుకుంటున్నాడు, పాలెగాడు అనుకుంటున్నాడు. మా జగనన్న మనసున్న మహారాజు కాబట్టి మా ఇట్లా వాళ్ళ చేతులు కూడా కట్టేసినాడు. ఆ రోజు ఓటమి బాధలోనో ఫ్రస్ట్రేషన్లోనో టీడీపీ వాళ్ళు అతిగా ప్రవర్తించినా ఓర్చుకోండి, వీలైతే వాళ్ళతో కలుపుకొని పోండి అని వాయిస్ మెసేజ్ ఇచ్చినాం. ఇది మా నైజం, మా విధానం. మరి మీరు సంవత్సర కాలంలో సిగ్గు లేకుండా ప్రజల్ని మోసం చేసినాం అనేటువంటి కనీసం గిల్టీ కాన్షియస్నెస్ లేకుండా బాటంగా మీరు రెడ్ బుక్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు సాధించింది ఏంది? సిగ్గు ఉండద్దా? కనీసం ఓట్లేసిన దానికి విశ్వాసం చూపించాలనేటువంటి ఇంగిత జ్ఞానం ఉండద్దా? ప్రజల్ని మోసం చేసినారు. మీరు చేసిన ఫైబర్ నెట్ క్రైము, ఫైబర్ నెట్ నేరాలు కానీ, మీరు చేసిన లిక్కర్ మాఫియా కానీ, మీరు చేసిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కానీ, మీరు చేసిన అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ కానీ, ఐటీ అసైన్ ల్యాండ్ స్కాము, శాండ్ మనీ స్కామ్, ఇవన్నీ కూడా వీటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాలన్నటువంటి విషయం ప్రజలు మర్చిపోవాలా, సంబంధిత ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ మర్చిపోవాలనేసి మా మీద ఈరోజు మా ప్రభుత్వం మీద మీరు దుమ్మెత్తు పోసేటువంటి కార్యక్రమం, తప్పుడు ప్రచారం చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా మీరు చేపడతా ఉన్నారు. బెల్ట్ షాపులు మినహా మీ కార్యకర్తలకు కూడా మీరు ఇచ్చింది ఏం లేదు. బెల్ట్ షాపుల మినహా మీరు బ్రాందీ షాపులు కూడా మీరే ఎమ్మెల్యేలే. ఎవరన్నా మీ పార్టీ వాడు వేసుకొని మీ పార్టీ వానికి రాని వాని దగ్గర లాక్కోవడము, పీక్కోవడము. మీరు సీసాకు 10 రూపాయలు, చికెన్ కేజీకి 10 రూపాయలు, వైన్ షాపుల్లో సీసాకు 10 రూపాయలు కమిషన్లు. రాష్ట్ర వ్యాప్తంగా మట్టి అడ్డగోలు దోపిడీ, ఇసుక అడ్డగోలు దోపిడీ. మరి అటువంటి పరిస్థితుల్లో మీరు రెడ్ బుక్ రాజ్యాంగము మా మాజీ మంత్రులకు, మా శాసనసభ్యులకి, మా కార్యకర్తల వరకే పరిమితంగా ఐఏఎస్లు ఐపీఎస్లను కూడా మీ రెడ్ బుక్ రాజ్యాంగం వదల్లా. నిన్న మా నాయకుడు ఒక ఆయన చెప్తా ఉన్నాడు, అయ్యా లోకేష్ బాబు నువ్వు ఒకటే రాసుకున్నావు రెడ్ బుక్, నువ్వు ఒకటే రాసుకున్నావు రెడ్ బుక్. మా ప్రతి కార్యకర్త రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ కాదు, వారు ఒక బుక్ రాసుకుంటున్నారు. మీ అందరి పేర్లు కూడా అందులో రాసుకుంటున్నారు. మేము వచ్చినాక మళ్ళీ మీరు దేశాలు వదిలిపెట్టిపోయే పరిస్థితి వస్తుందని ఒక నాయకుడు చెప్తాను. నిజమే, దొంగలే దొంగ అంటున్నారు. దొంగతనాలు మీరు చేస్తున్నారు, దోపిడీ మీరు చేస్తూ ఉన్నారు. ప్రజలకు మేలు చేసిన జగనన్న అయ్యో మేము అన్యాయం చేసుకున్నామని ప్రజలు బాధపడుతున్న తరుణంలో జగనన్న మీద కేసులు పెట్టాలని ప్రచారం చేస్తారు. నిజంగా జగనన్నను మీరు ఆయన మీద కేసులు పెట్టి మీరు ప్రజల్లోకి పోగలుగుతారా? తిప్పలాడిచ్చి కొడతారు మిమ్మల్ని. ఆ తరుణము ఎంతో దూరం లేదు. చంద్రబాబు వస్తే స్కాములే, భూములు, స్కాములు, మాఫియా. అధికారంలోకి వచ్చి లక్షల కోట్లు సంపాదించుకునేదానికి
మేనిఫెస్టోలు అబద్ధాల పుంతలు తొక్కుతూ కుప్పలుగా తెప్పలుగా అబద్ధాలన్నీ ప్రచారం చేసి మేము ఇది చేస్తాం అది చేస్తాం సూపర్ 6 ఆ 6 సూపర్ 6గా గతిలే మొన్న ఆయన ఏదో 6 శాసనాలు ఆడబిడ్డలను అన్యాయం చేసిన వాళ్ళ ఉసురు తగలదా మీకు? వచ్చేటువంటి ఆసరా బాయ, వచ్చేటువంటి అమ్మఒడి బాయ, వచ్చేటువంటి చేయూత బాయ, సున్నా వడ్డీ అన్నీ బాయ మిమ్మల్ని నమ్మితే గొంతు కోసినారు ఆడబిడ్డలందరూ. అమరావతి కూడా ఎవరు పెట్టుబడులు పెట్టేకి రావడంలే, దాన్ని కూడా మళ్ళీ జగనన్న మీరు చెప్తారు మళ్ళీ జగన్ వస్తాడేమని భయపడుతున్నారు పెట్టుబడులకు రావడం లేదు. అరే మీరు చెప్పిన తప్పుడు కూతలన్నీ నమ్మినారు పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాల కంపెనీలందరూ కూడా. మీరు ఏదో చేస్తారని ఇక్కడ మీరు మోసం చేస్తున్నారు ప్రజలనేది గమనించి మీరు రారని శాశ్వతంగా నిర్ణయించుకున్నారు కాబట్టి ఏ కంపెనీలు రావడం లేదు. ఇంక మరి నువ్వు చేసిండేది ఏమి? ఎవరికి మేలు చేసినావా? నీ కొడుకు మేలు చేసినావు. మంత్రులందరూ నీ కొడుకు కాడికి పోవాలా, ఐఏఎస్లంతా నీ కొడుకు కాడికి పోవాలా. మళ్ళీ పవన్ కళ్యాణ్ కూడా మోసం చేసినావు, డమ్మింగ్ చేసినావు. ఆయన 15 ఏళ్ళు నువ్వే అంటూనే ఉన్నాడు. ఆయన కాపులను మోసం చేసినాడు, కాపులకు ఆయన వెన్నుపోటు పొడిచినాడు. కాపులకు పవన్ కళ్యాణ్ వెన్నుపోటు పొడిచినాడు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఆయన వెన్నుపోటు పొడిచినాడు. మీరు పవన్ కళ్యాణ్కి వెన్నుపోటు పొడిచినారు, ప్రజలకు వెన్నుపోటు పొడిచినారు. శాశ్వతంగా సమాధి అయ్యేదానికి సిద్ధంగా ఉండండి. ఈ జిల్లాలో హత్యలు జరుగుతున్నాయి, దుర్మార్గాలు జరుగుతున్నాయి, దోపిడీలు జరుగుతున్నాయి. ఆ హెలికాప్టర్ దిగనీయమని ఒక ఆమె ఎట్లా దిగుతారో చూస్తాం, ఎట్లా పోతారు, వచ్చినట్లు ఉండాలో పోయినట్టు ఉండాలి. మీరు రాజ్యాంగమా, మీరు జాగీరా? ఇళ్ళలోకి దూరి కొట్టించుకునే రోజులు మాత్రం దగ్గరలో ఉన్నాయి. అవి మాత్రం గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ చెప్తున్నారు, నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎక్కడ కూడా మా మండల కార్యాలయాల్లో జగనన్న ఫోటో ఉండకూడదు, మా ఎంపీపీల ఆఫీసుల్లో, మా జెడ్పీ చైర్మన్ ఆఫీసులో జగనన్న ఫోటో ఉండకూడదు. జగనన్న ఫోటో చూసే ఉచ్చలు పోసుకుంటున్నారా మీరు? జగనన్న సైనికులు రేపు కవాతు జరుపుతారు 2029 ఎన్నికల్లో. సంవత్సరం పాటు హనుమాన్ పీరియడ్ అయిపోయింది. ఇవన్నీ కూడా మీరు అనుభవించాల్సిందే రాబోయే కాలంలో. రెడ్ బుక్ మీరు రాసిండొచ్చు, కానీ ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక బుక్ రాసుకుంటున్నాడు, దాంట్లో మీ చరిత్రలన్నీ రాసుకుంటున్నాడు. సమాధానం చెప్పుకునేటువంటి పరిస్థితి కూడా మీకు ఉండదని తెలియజేస్తాను.